మీకు ఒక మస్తు ఒక కామెడీ న్యూస్ చెప్తాను. నిజంగా ఈరోజు తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లుందనంటే నిజంగా కామెడీగా ఉంది. అదే ఆఖరికి అప్పుడు ఏం చెప్పిండు, నేను ఒక గేట్ తెరిస్తే ఇంతమంది వచ్చిర్రు, 2 గేట్లు తెరిస్తే ఇంతమంది వచ్చిర్రని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తీరా చూస్తే అసలు వాళ్ళు చెప్పిర్రు కదా, వారు మేజర్లే కదా, వాళ్ళు చెప్పిన మాట చెల్లుబాటు అవుతుంది కదా, వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తున్నారంటే కనీసం ఆ 10 మంది ఎమ్మెల్యేలని మా పార్టీ ప్రభుత్వంలోని అంశాలు నచ్చి దానికోసం వచ్చిందని చెప్పుకునే ధైర్యం లేని పరిస్థితి ఉంది. ఒక్కసారి ఇది వినండి. చెప్తారు కదా, మీరు అడగండి చెప్తాం, మీరు అడిగిండ్రు అని చెప్పి. అన్నిటికంటే 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ఇస్తున్నాం, ప్రజలకు స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది అని. ఈ 2 సంవత్సరాలు మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇంత రాజకీయంగా ఇంత దుర్భరమైన ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని. మనం గతంలో చూసినాం, పిల్లలు నమ్ముకునేటోళ్ళను సంతలాల్లో వచ్చి పిల్లలు నమ్ముకున్నారని, కనీసం వాళ్ళు పేదరికం ఉండని నమ్ముకున్నారు అనుకున్నాం. మరి ఇప్పుడు వీళ్ళ విచిత్రం ఏందో, మేము మీ పిల్లలమే, మేము మీ వాళ్ళమే అని వీళ్ళు అంటారు, మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటారు. వాళ్ళు అదే చెప్తున్నారు కదా, ఎవరి ఇప్పుడు దాంట్లో ఎవరు మైనర్స్ అడిగిన సమాధానం చెప్పాలి, మీ వాళ్ళ కాదా ఉన్నోళ్ళే కదా, ఆ మేజర్స్ విజ్డమ్ ఉన్నోళ్ళే వాళ్ళు ఎవరో చెప్తున్నప్పుడు నీ అభిప్రాయంతో నా అభిప్రాయంతో ఏం పని ఉంది? నాగేందర్ గారు చెప్తారు కదా, మీరు అడగండి చెప్తాం, మీరు అడిగిండ్రు అని చెప్పి. బీఫామ్ ఇచ్చిర్రు కదా, సమాధానం చెప్పాలి కదా. అర్థమైపోయింది కదా ఎంత రెడ్డి, ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఎట్లా దొరికిరు అనే విషయం అయితే లేదా, కామెడీగా లేదు. సరే, మీ ఇంత దిగజారిపోయినరా, మీ పిల్లల్ని మీరే కాదంటారు అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పిండు కదా. మరి దానం నాగేందర్కి బీఫామ్ ఇచ్చిన ఎడ్డి ఎదవలు ఎవరు అసలు అని అంటున్నారు. నేను కాదు సార్ అంటుంది, తెలంగాణ ప్రజలు అంటున్నారు. బీఫామ్ ఎవరు ఇచ్చిర్రు? మరి ఇచ్చిన వాళ్ళు ఎర్రోళ్ళ, ఎర్రి ఎంగలప్పల, సన్నాసుల, ఎడ్డోళ్ళ అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు సార్. మరి అది ఆయన్నే అడగాలంట. ఏం లాజిక్ చూసిరా? మిమ్మల్ని అయితే అనవసరంగా ఇరికిచ్చిరని చెప్తాను నేనైతే. పాపం ఇలా పరిస్థితి ఎట్లుందంటే వెనక్కి పోలేరు, ముందుకు లేరు.